హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వర్షాలకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం కూల్గా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఎగువన ఉన్న రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి పరివాహకమంతా గలగల సవ్వడులు చేస్తోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలంగాణ, ఏపీలో సోమవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేకాకుండా ఈదురుగాలులు కూడా వేస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. సోమవారం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట, కరీంనగర్, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. వరద ఉధృతి తగ్గడంతో ధవళేశ్వరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. లంక గ్రామాల ప్రజలు వరద పూర్తిగా తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు జారీ చేశారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.